నేను మీ శోభ. పోలాకి మండలం కుసుంపోలవలస చీడివలస పంచాయతీల్లో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాభిమానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతమని, అందుకు సిద్ధం సభలకు లక్షలాదిగా జనమే సాక్ష్యమని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే చేస్తాడంతే, ఇంక తిరుగులేదు. ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. కనుకనే ఈవేళ అఖండమైన స్వాగతం పలుకుతూ సిద్ధం సభలైనా బస్సు యాత్రలైనా వేలాది మంది లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి సందర్భం మన పేపర్లోనూ టీవీలోనూ రాష్ట్రమంతా చూస్తున్నాం. శనివారం పోలాకి మండలం కుసుంపోలవలస చీడివలస పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో మంచి చేసిన మనిషిగా జగన్మోహన్ రెడ్డి కొలువై ఉన్నారని, మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలను వేరు చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. ఎన్నికల ముందు జెండాలన్నీ జతకట్టి కూటమిగా వస్తున్న నాయకులు వారు చేసిన మంచిని గురించి ప్రజలకు చెప్పాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కూటమిగా నాయకులందరూ కలిసి వచ్చినా సరే రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని, నరసనపేటలో గెలిచేది ఎమ్మెల్యే అభ్యర్థిగా తానేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంతమంది ఏకమైనా కృష్ణదాస్ గెలిచి తీరుతాడు, అలాగే రాష్ట్రంలో ఎంతమంది నాయకుల పార్టీలు కలిసినా అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది జగనే. కనుక నేను ఎప్పుడు ఏ సంతోషపడుతూ కుటుంబాలతో ఎప్పుడు మా సొంత గ్రామం, మేము మబ్బుగాములు ఎలా చూసుకుంటామో అంతే ఆదరణ ఈ గ్రామంలో మాకుండేది. రాబోయే 5 సంవత్సరాల్లో చక్కగా మీకు ఏవే అవసరాలు ఉన్నాయో ఒకటి దశల వారీగా చేస్తానని మీకు సభాముఖంగా మాట ఇస్తూ మీరందరూ కొంచెం అటు ఇటు ఉన్న వారికి కూడా నచ్చజెప్పి భారీ ఆధిక్యత వచ్చే విధంగా, మీ గ్రామ గౌరవం పెరిగే విధంగా మీ అందరూ కలిసికట్టి పనిచేయాలని మీ అందరికీ హృదయపూర్వక అభ్యర్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్, గతంలో లేడు భవిష్యత్తులో రాడు. అటువంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. మరి ముఖ్యమంత్రికి మీరు డైరెక్ట్ ఓటేయగలరా? ఓటేయలేదు. కనుక మీ తరఫున నేను ఓటేస్తాను ఆయనకి, మీరు నన్ను గెలిపించండి. అలాగే తిలక్ గారు మనకు పార్లమెంట్కి మన రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే తిలక్ గారికి ఎంపీగా పెట్టారు. మనమైతే అందరూ కలిసికట్టుగా రెండు ఓట్లు మీకు వస్తాయి. ఫ్యాన్ గుర్తుకే ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి వెయ్యాలని మీకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నాయకత్వం అవసరం. కనుక మీ అందరూ జగన్ గారికి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు కోటేసి మమ్మల్ని విజయవంతంగా నడిపించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుండి వారికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, వైస్ ఎంపీపీ కోట అప్పారావు, కలకదండు తాతారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను బీసీల్లోకి మార్చాలని కింజరాపు రామ్మోహన్ నాయుడికి వినతి పత్రం అందించిన తెలగ సంఘ సభ్యులు ఆదివారం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడికి తెలంగాణను ఓసీల నుంచి బీసీలోకి మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. దీనిపై పార్లమెంటు సభ్యులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నరసనపేట, గొట్టిపల్లి మరియు జిల్లా తెలగ సంఘ సభ్యులందరూ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ దుయ్యబట్టారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతూ 5వ స్థానంలో ఉంటే రాష్ట్రం మాత్రం జగన్ పాలనలో 30 ఏళ్లు వెనకెళ్లిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని 29, 30 డివిజన్ల పరిధిలోని ఏపీహెచ్పీ కాలనీలో డివిజన్ ఇన్ఛార్జీలు కోళ్ల శ్రీనివాసదేవ్, సతీష్ బాబా, పల్లపు కృపాసాగర్, గుంపా శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రోడ్డు షోలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం వెనుకబాటుకు గురయ్యిందన్నారు. పేదల నుంచి ధనికుల వరకు, కార్మికుడు మొదలు ఉద్యోగుల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనతో అన్ని రంగాలు కుదేలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మీట నొక్కుతూ ప్రజల జీవితాలతో ఆడుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు కూడా జగన్ పేరిట ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. స్థానిక మంత్రి 5 ఏళ్ల పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం చేశారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మేనిఫెస్టోను చిత్తశుద్దితో అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తామని చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తామని చెప్పారు. పాత శ్రీకాకుళాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీహెచ్బీ కాలనీని సుందరంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని అన్నారు. ఎన్డీఏ హయాంలో పాత శ్రీకాకుళం ప్రాంతాన్ని సుందర శ్రీకాకుళంగా రూపొందిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవకాశం మేరకు మినీ రైతు బజార్, మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. నగరవాసులు కూడా సేద తీరే విధంగా నాగావళి తీరాన్ని పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు పొన్నాడ వద్ద శిల్పారామం ఏర్పాటు చేస్తామని గొండుశంకర్ అన్నారు. ఎన్డీఏకి ప్రజలంతా మద్దతునివ్వాలని, రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకుని కూటమికి మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు సాయి కళావతి, పద్మ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు ప్రశాంతంగా ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు పర్యవేక్షించిన మంజీర్ జిలానీ సమూహం. నరసన్నపేటలో రెండవ రోజు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు మరియు అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. విశాఖ ఏ కాలనీలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండుశంకర్ కార్యాలయం చేరికలతో సందడిగా మారింది. ఆదివారం తోడంగి గ్రామానికి చెందిన తోడంగి వేణు మాస్టర్, గొండు శ్రీను, ఎర్రంరెడ్డి, ఒమరవెల్లి చిన్న, రజక సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ వారికి టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. అదేవిధంగా అంపోలు పంచాయతీ చల్లపేటకు చెందిన మరో 20 కుటుంబాలు గొండు శంకర్ సమక్షంలో పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. చంద్రబాబు సమర్థతపై నమ్మకం, సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు వైకాపా శ్రేణులు టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన వారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నాకు ఈ అవకాశం వచ్చింది కనుక మనం గెలిచి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మనం కూడా మన వంతు కూడా భాగస్వామి అయితే మనం అన్ని బాగు చేసుకోవచ్చు. మళ్ళీ ఆదరణ పథకాలు పెడతాడు. మీకు తోపుడు పనులు కానీ, ఈస్టర్పేటలు కానీ, మీకు రజకులకి దోపి గొప్పలు చేయించడం కానీ, మళ్ళా బీసీ లోన్లు కానీ, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. గత 5 సంవత్సరాలుగా అది ఏం లేదు. ఎప్పుడు బటన్ నొక్కాను చెప్తాడు. బతుకులు అయితే సర్వనాశనం. ఎంపీ అభ్యర్థిగా కిందరపు రామ్మోహన్ నాయుడు గారికి ముచ్చటగా 3వ హ్యాట్రిక్ తీసుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్ అని నన్ను మీరు అత్యధిక మెజార్టీలో గెలిపించి నాకు ఆశీర్వదిస్తారని, ఇలాంటి కష్టకాలంలో ఇప్పుడు చెప్పాను మీకు మొదటే, ఇప్పుడు ఎవరు వచ్చారో వాళ్ళు స్థిరస్థాయిగా మాకు గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట సాయం దానికి వెల కట్టలేము. అలాంటిది మీరు ఇన్ని కుటుంబాలు 25-30 కుటుంబాలు ఈ పెద్దల సంస్థలు వచ్చి మీరు జాయిన్ అయ్యారంటే మీరు ఏ నమ్మకంతో ఇది వచ్చారో ఆ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయనని ఈ పెద్ద మనుషుల సమక్షంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.
టైలర్స్ అసోసియేషన్ నాయకులు ఆదివారం కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను శంకర్ దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. కూటమి మేనిఫెస్టోలో కూడా అదే ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత టైలర్స్ సమస్యలను పరిష్కరిస్తామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పూర్ణచంద్రరావు కటకం కోరారు. ఆదివారం జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం పెద్దరెల్లి వీధిలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ స్టేట్ మొత్తం మీద మన జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనేందుకు మాజీ సైనికులు స్వచ్ఛందంగా వచ్చారని, ఇది చాలా గర్వకారణమని కొనియాడారు. అలాగే మన బ్యాంకుల్లో వేరే ఇతర ఉద్యోగాల్లో చేరిన మాజీ సైనికులు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారని గుర్తు చేశారు. వారు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. అలాగే మన జిల్లాలో మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి సుమారు 30,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారని, వారు సామాజిక బాధ్యతగా తమ ఓటును మే 13న జరగబోయే ఎన్నికల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఆ తరువాత ఇటీవల రథసప్తమి రోజున అరసవిల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీరనారీమణులకు సత్కరించారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్ చిల్లా వెంకటరెడ్డి మాజీ సైనికులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సత్కరించారు. ఇలా సొసైటీలో మాజీ సైనికులు తమ వంతు సమాజ సేవలో ఎప్పుడూ ఉంటామని మరొకసారి గుర్తు చేశారు. మాజీ సైనికులు ఎవరికైనా తమ సొంతంగా బిజినెస్లు చేస్తే తమ డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం తరపున సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్లు కృష్ణారావు, ఎస్ఎల్ రావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వేదిక కళ్యాణ మండపంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు అధ్యక్షతన ఎచ్చెర్ల నియోజకవర్గం 4 మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మీరంతా సైనికుల వలె కష్టపడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గొల్లె కిరణ్ కుమార్ ని, విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.